హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్, వెల్కమ్ టు వ్యూ షోతో ఛానల్. ఈరోజు మనం పుంటికూర చికెన్, గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. బగారా ఆకు, దాల్చిన, ఇంకా ఒక 2 లవంగాలు, ఒక 4 మిరియాలు, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ మసాలాస్ చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే స్పైసీ కొంచెం తక్కువ ఉండాలి అని. పుదీనా ఆకు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ చిన్న ఫ్లేమ్లో ఆనియన్స్ మగ్గనిద్దాము. మగ్గనిచ్చాక కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు క్లీన్గా కడిగేసి పెట్టుకున్న ఒక 1/2 kg చికెన్ని వేస్తున్నాను దీంట్లో. ఈ చికెన్ని మనం మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇలా మనకు ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. అప్పుడు దీంట్లో ఒక 2 కట్టల గోంగూర ఆకు వేసేయాలి. ఈ ఆకుని మంచిగా మగ్గనివ్వాలి. గోంగూర ఆకు హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఆకు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ వరకు మనము చిన్న ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. ఈ చికెన్ కూడా మనకు ఒక 80% వరకు కూడా ఉడికిపోవాలి, ఎందుకంటే ఆకు వేసాము కదా. ఆ ఆకు కూడా మంచిగా ఉడికిపోవాలి, మొత్తం స్మాష్ అయిపోవాలి ఆకు. అండ్ నెక్స్ట్ కారం, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసేసుకుందాము. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఈ చికెన్ని ఉడికించుకుందాము బాగా. చూసారు కదా, ఇలా ఆయిల్ వచ్చేసే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని, కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకుందాము. మన గోంగూర చికెన్ రెడీ. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది టేస్ట్ అని. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ like, share and subscribe.